నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు బరిలో ఉన్నారు. వారికి మీ మద్దతు తెలపాలని, మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం ఏంటంటే మొన్న సాయంకాలం అనుకున్నాం ఒక్క రోజులోనే ఇంతమంది పట్టభద్రులను మరి సమావేశపరచగలిగిన మా మండల నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన పట్టభద్రులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్టేషన్ మన పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అని అనేక ప్రశ్నలు వస్తున్నాయి. తెలుసు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, కేసీఆర్ గారు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా పేదలకు అందుతున్నాయి, నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను కేంద్ర ప్రభుత్వ పాలన కూడా బేరీజు వేసుకొని టీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తున్నది, బీజేపీ ఏ రకంగా పనిచేస్తున్నదో చూసి ఒకసారి కంపేర్ చేసుకుని ఓటేయాలని చెప్పి మా పట్టభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జూన్ 2, 2021 వస్తే తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు కాబోతున్నది. అంటే ఇంకొక 3 నెలలు 4 నెలలు అయితే తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి కూడా రేపు మేకు 7 సంవత్సరాలు కాబోతున్నది. నేను అడుగుతున్నా, మాకు ఓటేయని పట్టభద్రుల దగ్గరకు వచ్చే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 7 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఒరగబెట్టింది ఏంటో, తెలంగాణకు చేసిన మేలేంటో, తెలంగాణకు చేసిన ప్రాజెక్టు ఏంటో, తెలంగాణకు చేసిన నిధులేంటో స్పష్టంగా చెప్పి మాత్రమే ఓటు అడగాలని భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతున్నారు. వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో చాలా స్పష్టంగా దాంట్లో ఒక విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతము, తెలంగాణలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అంటే కాసిపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. కానీ 7 సంవత్సరాలైనా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అతి లేదు, గతి లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు ఒక వారం రోజుల క్రితం కాసిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిశ్చితుగా ప్రకటించింది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అదే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వము ములుగు కేంద్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచించి అక్కడ భూమిని సేకరణ చేసి ఆ వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కానీ ఈ రోజు వరకు కూడా 7 సంవత్సరాలు గడిచినా గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ఏర్పాటు కాలేదు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఆ పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణానికి ఖర్చవుతున్న మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి మేము గోదావరి నదిపైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటున్నాం, మా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వండి, మాకు కూడా కొన్ని నిధులు ఇవ్వండి, మా ప్రాజెక్టును ప్రత్యేకంగా పూర్తి చేసుకుంటామని అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేసినా పోలవరం మన కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదు. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంతంలో 17 విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ఐఐఎం ఇచ్చారు, ఐఐటి ఇచ్చారు, ట్రిపుల్ ఇచ్చారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చారు, మెరైన్ యూనివర్సిటీ ఇచ్చారు, పెట్రోలియం ప్రొడక్ట్స్ సంబంధించిన యూనివర్సిటీ ఇచ్చారు. అనేక విద్యా సంస్థలు దాదాపు 17 కేంద్ర విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు. కనీసం ఒక్కటంటే ఒకటి కూడా
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసింది. వెస్ట్ బెంగాల్ కు ఆర్థిక సాయం చేశారు, గుజరాత్ కు ఆర్థిక సాయం చేశారు, కర్ణాటకకు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థిక సాయం చేశారు. కానీ కనీని రీతిలో వర్షాలు పడి వరదలు వచ్చి హైదరాబాద్ అంతా అతలాకుతలమై ఆస్తులన్నీ కొట్టకపోతే హైదరాబాద్ వరదలలో నష్టపోయిన వాళ్ళకి మాత్రము ₹1 ఆర్థిక సాయం చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి పట్టభద్రులు ఆలోచించండి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకపోయే, గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, మన తెలంగాణలో ఏ రకమైన విద్యా సంస్థలను నెలకొల్పలేదు, హైదరాబాద్ లో వదిలిస్తే ₹1 సహాయం చేయలేదు, కొత్త ప్రాజెక్టు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు చేయించనివ్వలేదు. అది ఏ ముఖం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఓట్లాడడానికి వస్తుందో మీరు నిలదీయాలి, పట్టభద్రులు నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారికి బీజేపీ పార్టీల రాష్ట్రాలే కనిపిస్తున్నాయి తప్ప తెలంగాణ కనిపించడం లేదని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను మీరు నెరవేర్చలేకపోతున్నారు, కొత్తగా ప్రాజెక్టు ఇవ్వలేకపోతున్నారు, కొత్తగా విద్యా సంస్థలు ఇవ్వలేకపోతున్నారు, అదనంగా నిధులు ఇవ్వలేకపోతున్నారు, మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు చేయించనివ్వని తెలంగాణ పైన నిర్లక్ష్యం చూపుతున్న తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలో పట్టభద్రులు ఆలోచించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణలో ఉద్యోగాలు లేవు, తెలంగాణలో నిరుద్యోగులతో రోడ్డు పడ్డారు అని ప్రచారం చేసుకుని తిరుగుతున్నారు. మన డాక్టర్ పొన్నారెడ్డి రెడ్డి గారు అనేక పర్యాలు ఒక మాట స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాల నియామకాలు జరిగినాయి. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, ఏ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాలు జరిగినాయో అవన్నీ కూడా వివరాలతో సహా అన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఒకవేళ మేము ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఈ వివరాలు తప్పు ఉంటే ఏ చర్చకైనా సిద్ధము అని అనేక సందర్భాలు ప్రకటించినా బహిరంగ చర్చకు ఎవరు ముందుకు రాలేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రత్యేకంగా బండి సంజయ్ గారిని ఒక మాట అడుగుతున్నా. తెలంగాణ మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఆనాడు మీ ఎన్నికల మేనిఫెస్టో ఒక మాట చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు దేశంలో కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారో దేశ ప్రజలకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా చేస్తున్నాను. కానీ బండి సంజయ్ గారు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడై ఉండి ఆయన మాట్లాడుతున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఆ మాటలు వింటేనే నాకే సిగ్గనిపిస్తుంది. సభ్యత సంస్కారం లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి గురించి ఏకవచనంతో ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకి ఏమైనా సభ్యత ఉందో నాకు అర్థమవుతున్నది. అంతకంటే హీనమైన భాష నేను మాట్లాడగలను, కానీ నాకు సభ్యత అర్థమవుతున్నది, సంస్కారం అర్థమవుతున్నది, నా తెలంగాణ యాస అర్థమవుతున్నది. ఆ పూర్తి మాటలు నేను మాట్లాడలేకపోతున్నాను చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీ యొక్క విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఏ రకంగా ఉంటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి పాటుపడకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టిన తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విధానాన్ని మీరు గమనించండి. ఒకవైపు బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉంటే ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు మనకు 4 మధ్య పోటీ ఉండొచ్చు. పోటీ 71 మంది ఉన్నా వాస్తవంగా పోటీ 45 కూడా 5-6 మధ్యనే ఉండేది. మరి ఇక భారతీయ జనతా పార్టీ గురించి మీకు చెప్పాను. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 3 రోజులు పెట్టి గెలిపినా దేశ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కేంద్రంలో జాతీయ స్థాయిలో ఆ పార్టీ అధ్యక్షుడు లేడు, తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు లేడు. అలా సోనియా గాంధీ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అడహార్ బేసిస్ మీద కొనసాగుతున్నారు. వాళ్ళు రెగ్యులర్ ప్రెసిడెంట్స్ కాదు, ఏదో మరికొన్ని రోజులు కంటిన్యూ కావాలంటే మాత్రమే వాళ్ళు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక ఆ కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి పెట్టింది. ఆ అభ్యర్థి మన ప్రాంతం వాడు కాదు, ఆ అభ్యర్థి పట్ట
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అది గణపురం ఆ రోడ్డు మీద మురికినీళ్ళు ఆపుతానే కదా, ఆ మురికినీళ్ళు వేసినట్టు తప్ప అది ఉపయోగపడదు అని సవినయంగా చేస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు దేశంలోనే బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని మీరందరూ బలపరచవలసిన అవసరం ఉంది. అందుకే డాక్టర్ పొదరాజేశ్వర రెడ్డి గారికి మీరు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఒక్క విషయాన్ని మాత్రం మా పట్టణంలో చెప్పాలి. నేను 1994లో మొదటిసారిగా ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టిలో పుట్టలేదో నాకు తెలియదు. 26 సంవత్సరాల క్రితం ముందే చెప్తానండి. 26 సంవత్సరాల క్రితం ఎండాకాలం వచ్చింది. ఇలాంటి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ ఎండాకాలం వచ్చిందంటే నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నాను. శేషంగపూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాను. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉండి వేసవి కాలం వచ్చిందంటే ఊళ్ళో పోవాలి, గ్రామాల్లో పోవాలంటే భయమైంది. 2 ప్రధానమైన సమస్యలు మాకు ఎండాకాలంలో ఎదురొచ్చేది. ఏ గ్రామానికి వెళ్ళినా మంచినీటి సమస్య ఉంది. గాలి బిందెలతో మహిళలందరూ రోడ్డు పైకి వచ్చి మమ్మల్ని అడ్డుకునేది, పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. మాకు మంచినీళ్ళు, కుక్కడి మంచినీళ్ళు మా గ్రామానికి రావడం లేదు, మేమందరం ఆగమవుతున్నామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసేది. నాకు బాగా గుర్తులేదు. 2002లోనో 2003లోనో నేను తాగల గ్రామంలో 21 బోట్ వేసాను. ఒకటే రోజు 21 బోట్ వేసాను. ఒకటే రోజు 21 బోట్ వేసినా కూడా తాగల గ్రామంలో నీళ్లు పడలేదు. అదే రకంగా గన్పూర్లో కానీ తాగల గ్రామంలో కానీ అనేక గ్రామాలలో ట్రాక్టర్ల మీద ట్యాంకర్లు పెట్టి వ్యవసాయ బావులను అందరూ తీసుకొని ఆ వ్యవసాయ బావుల ద్వారా ఆ ట్యాంకర్ నింపి గ్రామాలకు ఆ ట్రాక్టర్ల ద్వారా నీరు తీసుకుపోయేది. అంత దుర్భరమైన మంచి నీటి ఎదురడి. ఇక రాగాపూర్ పరిస్థితి అంటే, మీదికొండ పరిస్థితి అంటే, తాటికొండ పరిస్థితి అంటే, కొత్తపల్లి పరిస్థితి అంటే, చాగర్ పరిస్థితి అంటే, గన్పూర్, శివుడిపల్లి, నవిగొండ, పాములు ఏ ఊరైనా 6 ఊరున్న పరిస్థితి అది. కానీ తెలంగాణ తెచ్చుకున్న ఈ 7 సంవత్సరాలు ఎంత మార్పు వచ్చింది. ఇవాళ ఎక్కడ ఏ గ్రామం అయినా బిందె పట్టుకొని బయటకు వచ్చి నీళ్లు ఇవ్వని అడుగుతున్నారా? బిందెలు ఖాళీ బిందెలతో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారా? ఇవాళ మిషన్ భగీరథ పుణ్యమా అని ప్రతి గ్రామానికి సురక్షితమైన మంచినీరు వచ్చింది. ప్రతి గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న అన్ని ఇళ్లకు నల్లాలు పెట్టిలో లేదో ఒక 5, 10 ఒక వాడు మిగిలిపోయి ఉంటే ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం ఇళ్లకు నల్లాలు పెట్టి ఫిల్టర్ వాటర్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అంటే. ఇది మనం సాధించిన అభివృద్ధి కాదా? ఇది మనం సాధించిన విజయం కాదని అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రెండో సమస్య కరెంటు కష్టాలు. విపరీతమైన కరెంటు కోసం రైతులు పంటలు వేసి నీళ్లు పెట్టుకుందామంటే కరెంటు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తెలియని పరిస్థితి. 1 గంట కూడా కరెంట్ సరిగా వచ్చేది కాదు. బాయికాడికి పోయి 3 రాళ్ళు చేస్తే ఆ మొదటి మరి పారే వరకే కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ వస్తే మళ్ళీ 3 పెడితే 1920 పారే. ఆ రకంగా కరెంటు సరిగా లేక, కరెంటు సరిగా రాక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది, మోటార్లు కాలిపోయేది, పంటలు ఎండిపోయేది. ఆ ఎండిపోయిన పంటలు తీసుకొచ్చి గన్పూర్ రోడ్డు మీద ఆ సబ్స్టేషన్ మీద రైతులు ధర్నాలు చేసేది. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. కానీ ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఈరోజు మీరు ఏదైతే పట్టణాలు ఉన్నారు, ఆ కరెంటు కష్టాలు మీకున్నాయా? ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఎదురుగా సర్వే చేస్తుంది. ఇది మనం సాధించిన విజయం కాదా? దయచేసి పట్టభద్రులు ఆలోచించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నీళ్ల కష్టం పోయింది, కరెంట్ కష్టం పోయింది. అదేవిధంగా ఇవాళ పంట పొలాలకు సాగునీరు కూడా బ్రహ్మాండంగా 2 పంటలు పండించుకుంటున్నారు. యాసంగి మొన్న వర్షాకాలం ఖరీఫ్లో తెలంగాణలో 60 లక్షల ఎకరాల వరి వేస్తే యాసంగి 50 లక్షల ఎకరాల వరి సాగైంది. మీరు ఏ ఊళ్ళో చూడండి, ఇవాళ 2వ పంట ఉన్నది. గతంలో గన్పూర్ ఎట్లా ఉండే? దేవాదుల ప్రాజెక్టు రాకముందు గన్పూర్ ఎట్లా ఉండే? దేవాదుల ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఇవాళ గన్పూర్ ఎట్లా అయింది? 2 పంటలు పండించుకునే స్థాయికి ఇవాళ గన్పూర్ వచ్చింది. అంటే
అది తెలంగాణ సాధించిన అభివృద్ధి అని చెప్పడం మీ అందరికీ సవయంగా తెలియజేస్తున్నాను. నిరుద్యోగులు అనుకోవచ్చు ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ ఉద్యోగాల భర్తీ కావడం లేదు. అవును, ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ కూడా గుర్తించడం చెప్పారు. ఆ ఖాళీలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఈ ఎన్నికలు అయిపోగానే దాదాపు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి వెంటనే నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్ కూడా దయచేసి ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇవాళ రైల్వేస్ అమ్మేస్తున్నారు, విమానయాన సంస్థలను అమ్మేస్తున్నారు, విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు, LICని అమ్మేస్తున్నారు, ఇంకా అనేక రకాలైన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తున్నారు. అమ్మేసిన తర్వాత ఉద్యోగాలు ఏం వస్తాయి? మరి తెగించి చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం, మరి తెగించి చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని మాట చెప్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన ఎట్లా సాధ్యమవుతుంది ఆలోచించారు. కొత్త పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలను ప్రైవేటైజ్ చేస్తే ఆ ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ ఉండవు. మన పరిస్థితితో ఒకసారి మీరు ఆలోచించవలసిందని ఈ సందర్భంగా కోరుతున్నారు. ఇవాళ మొత్తం భారతదేశాన్ని అమ్మేయాలనే ఆలోచనలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నదని చెప్పి మీ అందరికీ సభ్యంగా తెలియజేస్తున్నాం. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తరఫు చాలా చక్కగా మాట్లాడారు. ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి మనందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఆ క్రమంలో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ అనేక సందర్భాల్లో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి చాలా గొప్పగా మెచ్చుకున్నారు. కానీ ఎన్నికలకు వచ్చే వరకే రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు. కేసీఆర్ గారు పరిపాలన దక్షుడు, చక్కటి మిషన్ భగీరథ తీసుకొచ్చాడు, రైతు బంధు తెచ్చాడు, రైతు బీమా తెచ్చాడు, కళ్యాణ లక్ష్మి తెచ్చాడు, కేసీఆర్ కిట్ తెచ్చాడు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రమాణంగా చేస్తున్నారని చెప్పి ఎన్నికలు వచ్చేవారు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శ చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ దివాలా కోరుతారని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొట్టమొదటి రోజు విజ్ఞప్తి, ఇలా పెద్ద సంఖ్యలో ఎవరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున మొట్టమొదలు రావడం. మీ అందరికీ ఆ విజ్ఞప్తి, మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు, మన తెలంగాణ అభివృద్ధి కొరకు, మన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు మనం తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన MLC అభ్యర్థి డాక్టర్ పల్లారాజేశ్వరి గారిని గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకు నేను కోరుతున్నానంటే, మన దుబాకలో బీజేపీ గెలిచింది, మన GHMCలో కొన్ని సీట్లు అదనంగా వచ్చినాయి. ఇక ఆపలేదు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టే ఎగిరి పడుతున్నారు. మాటలకు అంతే ఇంత అంతానే తేడా లేదు. ఈ స్థాయికి తగున ఆయన నేను విమర్శించవుతున్నానే ఆలోచన లేకుండా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు దృష్టిలో పెట్టుకుని, భారతదేశంలోనే అందరూ ఇష్టపడే విధంగా మనం సాధిస్తున్న విజయాలను దృష్టిలో పెట్టుకుని రేపటి ఎన్నికల్లో మార్చి 14 నాడు జరిగే ఎన్నికలలో డాక్టర్ పల్లారాజేశ్వరి గారికి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 3లో ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ 3లో ఆయన పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు ఒక లైన్ తీసి, చిన్నగా ఒక లైన్ తీసి ఆయనను పార్లమెంట్ గెలిపించాలని చెప్పి కూడా మీ అందరూ కూడా అభ్యర్థిస్తున్నారు. ఇవాళ సమావేశం పెట్టడం బాగుంది, కానీ మా వేదిక పైన మా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ పట్టభద్రులందరినీ గ్రామాల వారీగా ఓటర్లందరినీ కూడా గుర్తించి, పట్టభద్రులందరూ కూడా గుర్తించి 14వ తారీఖున వాళ్లకు పోలింగ్ బూత్ తీసుకురావడానికి అవసరమైతే ఏదైనా ట్రాన్స్పోర్ట్ అయినా అరేంజ్ చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని ఆ ఫంక్షన్ హాల్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి ఆ బ్రేక్ఫాస్ట్ పూర్తి అయిన తర్వాత నేరుగా పోలింగ్ బూత్ కాడికి తీసుకుపోయి 1 గంట లోపలనే మన పోలింగ్ అంతా కూడా పూర్తి చేసి మళ్ళీ వాళ్ళు క్షేమంగా గ్రామాలకు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఇంకా మనం గణపూడి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక్కోసారి వరంగల్ నుంచి
హైదరాబాద్ పోతుంటే నా మనసు చాలా తృప్తిగా ఉంది. గన్పూర్లో ఎంటర్ కాగానే నాకు కుడివైపున వరగల్ హైదరాబాద్ అంటే కుడివైపున ఒక గురుకుల పాఠశాల కనిపిస్తుంది. అది కొంచెం ముందుకు రాగానే కొంత దూరంగా బ్రహ్మాండమైన గన్పూర్ కట్ట కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు పోగానే ఎడవైపున బ్రహ్మాండంగా మనం నిర్మాణం చేసుకున్న ఒక సబ్ స్టేషన్ కనిపిస్తుంది. ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మనం ఆనాడు అభివృద్ధి చేస్తున్నాం. ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. నేనున్న సమయంలో నీతి నిజాయితీగా పనిచేశాను. అవినీతికి పాల్పడలేదు. ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానో, పైలకి చేస్తానో, కాంట్రాక్ట్ ఇప్పిస్తానో, పదవి ఇప్పిస్తానో ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క 10,000 రూపాయలు కూడా నేను తీసుకోలేదు. 100% అతి పేద కుటుంబం నుంచి వచ్చిన నీతి నిజాయితీగా పనిచేశాను తప్ప తప్పు పని మాత్రం చేయలేదు. మీ నియోజకవర్గం ఏది అంటే స్టేషన్ కనుక్కుని, మీ ఎమ్మెల్యే ఎవరంటే కడియం శ్రీగారిని గల్లా ఎత్తి సగర్వంగా మీరు చెప్పుకునే విధంగానే పనిచేశాను తప్ప మీకు తలవంపులు మాత్రం తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడతాను. మీలో ఒకరిగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాను. రేపు పల్లరాజేశ్వరి గారిని ఇచ్చిన తర్వాత కూడా వారి సహకారం తీసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా సర్వేగా తెలియజేసుకుంటూ, దయచేసి మళ్ళీ చెప్తున్నా, దయచేసి మార్చి 14 నాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరి గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ మిత్రులతో మీ బంధువులతో కూడా వేయించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సుధారెడ్డి గారు, రజాక్ గారు, ఇతర పార్టీ ముఖ్యులందరికీ సమావేశం నిర్వహిస్తున్నాం. డాక్టర్ పల్లారేశ్వరి గారు ఉండి అనేక సమస్యలు వారు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ఎంపీగా పనిచేసిన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు, జెడ్పీటీసీగా పనిచేసిన సోదరుడు స్వామినాయుడు గారు, జగన్ గారు, సోదరుడు శ్రీనివాస్ గారు,